ఈ వీడియోలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 4వ మాటను గురించి మనం తెలుసుకుందామా. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితవని అర్థము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45-46 వచనములు. నిజానికి ఇదొక ప్రవచనం నెరవేర్పు. కీర్తనల గ్రంథము 22వ కీర్తనలోని ఆ యొక్క ప్రవచనం నెరవేర్పు కోసమే ఈ మాటను యేసుక్రీస్తు ప్రభువారు పలికారు. ఆయనను ఉదయం 9 గంటలకు సిలువ వేస్తే వెలుగులో సైలెంట్ గా 3 మాటలు పలికి 4వ మాట పలికేసరికి ఆ దేశమంతా కూడా చీకటి కమ్మింది. అంటే పాలస్తీనా దేశం. ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా వెలుగుమయంగా ఉంటే ఈ దేశం మాత్రమే చీకటి కమ్మింది. ఇది సాధ్యమేనా అంటే పాత నిబంధన గ్రంథంలో కూడా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో గోషాను దేశంలో ఉన్నప్పుడు ఆ గోషాను దేశంలో మాత్రమే వెలుగు ఉండి ఐగుప్తు దేశం అంతా కూడా చీకటిగా ఉంటుంది. ఈ విషయం నిర్గమకాండము 10వ అధ్యాయంలో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చీకట్లో పలుకుతున్నారు. ఈ మాట పలికేసరికి భూలోక బాధ్యతలన్నీ కూడా ఆయనకు తీరిపోయాయి. ఆ తరువాత ఎంతో బాధతో ఎంతో ఆవేదనతో దెబ్బలు తగిలి పంచగాయాల నుండి రక్తం కారుతున్నప్పుడు తన శక్తిని అంతా కూడగట్టుకుని ఈ మాట పలికారు. అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారి చేతిని తండ్రి విడిచిపెట్టలేదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం ప్రకారం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు గెత్సెమనే తోటలో ఆయన బాధపడుతున్నప్పుడు దూతలు వచ్చి బలపరిచాయి. కానీ ఈ మాట పలికేసరికి ఎంతో ఆవేదనతో నా చెయ్యి ఎందుకు విడిచావు తండ్రి అని అన్నప్పుడు దూతలు రాలేదు. కారణం ఏంటంటే కావాలనే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి చేతిని విడిచిపెట్టారు. ఆయన మీద ప్రేమ లేదా? మరి ఎందుకు ఆయన చేయిని విడిచిపెట్టారు అంటే చేయి విడిస్తేనే మరణం వస్తుంది. ఒకవేళ చేయి విడిచిపెట్టకపోతే మరణం రాదు, మానవునికి రక్షణ రాదు, యెరూషలేము వచ్చి చనిపోతారు అనే ప్రవచనం కూడా నెరవేర్చబడదు. కాబట్టి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి చేతిని విడిచిపెట్టారు. ప్రైజ్ ద లార్డ్.